ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశంలో జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఛత్తీస్గఢ్లో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు. 7వ దశ పోలింగ్లో 10.6 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 172 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు. 2707 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 2799 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలను, 1080 నిఘా బృందాలు, 560 వీడియో మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేశారు. రహదారి తనిఖీల నిమిత్తం దాదాపు 1100కు పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.